సికిందర్ కా ముఖద్దర్ మూవీ తెలుగు రివ్యూ. సికిందర్ కా ముఖద్దర్ 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అక్షయ్ కుమార్ గారు నటించిన బేబీ, సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు నటించిన MS ధోని లాంటి ఎన్నో హిట్ చిత్రాలు తీసిన నీరజ్ పాండే గారి దర్శకత్వంలో ఈ సినిమా ఉండటంతో చూసేశాను. చూశాక నాకు 2 విధాలుగా అనిపించింది. ఒకటి, లాజిక్స్ పక్కన పెడితే ఈ డైమండ్ రాబరీ ఫిల్మ్లో స్క్రీన్ ప్లే ఇంకా కొన్ని సస్పెన్స్తో కూడిన థ్రిల్లింగ్ సీన్లు మీకు బాగా నచ్చుతాయి. లేదు, దేనికోసం స్టార్ట్ అయిందో, ఎలా జరిగిందో అనే ఆ మెయిన్ రీజన్, ఇంకా లాస్ట్లో రివీల్ చేసే ముఖ్యమైన కారణాలు అన్నీ కూడా ఓవర్ ది టాప్గా అనిపిస్తాయి. ఏంటి మరి ఇలా ఎలా జరగబోతుంది అని అనిపించకుండా ఉంటే కొంతమందికి ఈ మూవీ అస్సలు నచ్చకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వరకు ఆ రీజన్స్ కోసమే వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకైతే మేకింగ్ వైస్ బాగానే అనిపించింది. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ముఖ్యంగా స్టార్టింగ్ అరగంట, చివరి అరగంట, ఈ 2 పార్ట్స్ బాగా నచ్చాయి. కొన్ని చోట్ల నిజంగా థ్రిల్ ఫీల్ అయ్యింది. స్టార్టింగ్ చూసి ఒక భారీ హై రేటింగ్ ఇవ్వాలనిపించింది ఆ ప్రామిసింగ్ స్టార్ట్ చూసి. కానీ లాస్ట్లో మాత్రం ఎంత రేటింగ్ ఇచ్చానో మీరే చూడండి. ఇది నా ఎగ్జాక్ట్ ఒపీనియన్. లాజిక్ లేని రీజన్స్ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. క్లియర్గా చెప్పాలంటే క్లైమాక్స్ను ఇన్కంప్లీట్గా వదిలేసి పార్ట్ 2 కోసం ఓపెన్ ఎండ్గా ఉంచేశారు. ఫ్యామిలీతో చూడే అంతే. అవును, చూడొచ్చు. ఈ సినిమాలో అటువంటి అభ్యంతరకరమైన కంటెంట్ ఏదీ లేదు. బేసిక్ స్టోరీ లైన్. స్టార్టింగ్లో ముంబైలో కొన్ని రెడ్ కలర్ డైమండ్స్ రాబరీ జరుగుతుంది. ఆ రాబరీ ఎవరు చేశారు, ఆ రహస్యం పోలీసులు కనిపెట్టారా లేదా అనేదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ కు వచ్చినప్పుడు స్టోరీ టెల్లింగ్ ఎలా ఉందన్నది పక్కన పెడితే స్క్రీన్ ప్లే చాలా కొత్తగా, బాగా ప్లాన్ చేశారు. 15 ఇయర్స్ లేటర్ అండ్ ప్రెజెంట్ని సమాంతరంగా నడిపిస్తూ సస్పెన్స్ని, అలాగే అసలు ఏం జరిగింది అనేదానిని రివీల్ చేయకుండా బాగా మేనేజ్ చేశారు. ఇది మీకిష్టమవుతుందా అనేది లాజిక్స్ పక్కన పెట్టి చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది. బేసిక్ స్క్రిప్ట్ వర్క్ మరియు స్క్రీన్ ప్లే మాత్రం సూపర్గా ఉన్నాయి. సినిమా మొత్తం జిమ్మీ షెర్గిల్ గారు, అవినాష్ తివారీ గార్ల మధ్య నడుస్తుంది. వీరిద్దరి పాత్రలు అప్పుడు మరియు ఇప్పుడు అనే టైం ఫ్రేమ్ల మధ్య ఉన్నాయి. లుక్స్లో వేరియేషన్ చాలా బాగా చూపించారు. అలాగే వారి పర్ఫార్మెన్సెస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తమన్నా గారు తన పాత్రలో బాగా నటించారు. ఒక ఫ్యామిలీ ఉమెన్గా ఆమె పాత్రను బాగా నెరవేర్చారు. సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హై స్టాండర్డ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్స్లో బాగా ఆకట్టుకుంది. మైనస్ పాయింట్స్ కు వచ్చినప్పుడు 15 ఇయర్స్ పోలీస్ అతని లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకున్నాడు, అతను ఇంతకాలం తన ఇన్స్టింక్ట్ పాయింట్కు కట్టుబడి ఉండడమే ఎందుకు, కోర్టు కేసు గురించి ఎటువంటి వివరాలు ఇవ్వకపోవడం వల్ల అతని జీవితాన్ని నాశనం చేయడంపై సందేహం ఉంటుంది. కంప్యూటర్ టెక్నీషియన్ లెటర్ను పాకెట్లో ఎలా పెట్టారు, ఈ సీన్ నిజాయితీగా అనిపించలేదు. ప్రాక్టీస్ చేసిన ఎక్స్పర్ట్లా అతని పనితీరు స్క్రిప్ట్లో సరైన ఆధారం లేకుండా చాలా అబద్ధంగా అనిపించింది. డైమండ్ దొంగతనం సమయంలో మిగతా వాళ్ళు ఏమయ్యారు, శృతితో అద్దం బద్దలవుతున్నప్పటికీ ఎవరూ చూడకపోవడం అసహజంగా అనిపిస్తుంది. అంతమంది ఉన్నా స్లోగా దొంగతనం జరగడాన్ని నమ్మడం కష్టమే. ఇతర లోపాల పాయింట్కు వచ్చినప్పుడు ప్రామిసింగ్ స్టార్ట్ తర్వాత సినిమా పర్సనల్ లైఫ్ డ్రామాగా మారిపోవడం, లవ్ స్టోరీస్, పాటలు, కొత్త క్యారెక్టర్లతో నిండిపోయి అసలు ట్రాక్ తప్పిపోయినట్టుగా అనిపిస్తుంది. పోలీసు పాత్రకు అంతా ఎందుకు జరిగిందన్నది డీటెయిలింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. టెక్నికల్ డిపార్ట్మెంట్ కు వచ్చినప్పుడు కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీరియల్ మ్యూజిక్లా అనిపించింది. అలాగే సస్పెక్ట్లపై పోలీసులు ఎందుకు డౌట్ పడలేదు అనేది అస్పష్టంగా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఒక మంచి థ్రిల్లర్ అనిపించకపోవచ్చు, కానీ మేకింగ్, స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్సెస్ మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. మైనస్ పాయింట్ల కారణంగా కొన్ని చోట్ల అనుమానాలు వస్తాయి. చివరగా మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 4 రేటింగ్ ఇచ్చారు.